సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ఎస్, రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. Thank you very much for inviting me here. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ సుమన్ టీవీ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మీ గురించి నేను వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను కలవలేదు, చూడలేదు. బట్ ఎందుకో లాస్ట్ 2 daysలో వెంటనే నేను మీకు కాల్ చేయడం అండ్ మీరు వెంటనే రెస్పాండ్ అవ్వడం అండ్ ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుగులో మేబీ మీరు ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను డిజిటల్లో. Yes. సో ఒక్కసారి ఒక 35 years వెనక్కి వెళ్దాం. ఆల్మోస్ట్ మీరు 91 నుంచి మార్కెట్స్లోకి ఎంటర్ అయిపోయారు కదా. Yeah. ఎస్, ఆ రోజుల్లో మీరు ఒక అంటే యంగ్గా ఉన్నప్పుడు 91 ఆ టైంకి మీరు మార్కెట్స్లో వచ్చేటప్పటికి అప్పట్లో మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ మనం అంటే టెక్నాలజీ పరంగా ఎక్కడికి వెళ్ళిపోయాం. ఇవాళ మనం ఏ చూస్తున్నాం. ఒక్కసారి ఒక 35 ఏళ్ళ వెనక్కి వెళ్తే అప్పుడున్న మార్కెట్లు ఏంటి సార్ అసలు? స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఒకటే, కరెక్ట్ చెప్పాలంటే షేర్లు అమ్మడం కొనడం జరుగుతుంటుంది. తక్కువ ధరలు కొని ఎక్కువ అమ్మడము, వాల్యుయేషన్స్ ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. పెద్ద తేడా ఏం లేదు. ఈవెన్ 100 years బిఫోర్ బిఎస్సి మొదలైనప్పుడు కూడా మార్కెట్ నేచర్ ఇస్ సేమ్. వి బై ప్రైస్, వి సెల్ ఎట్ ప్రాఫిట్. కానీ పద్ధతులు మారాయి, ప్లాట్ఫామ్స్ మారాయి, చాలా మార్పులు చేసుకున్నాం. 91 నుంచి 95 వరకు ఫిజికల్ షేర్స్లోనే ట్రాన్సాక్షన్స్ జరిగేది. తర్వాత అప్పుడు సెటిల్మెంట్ కూడా T+5 అనేవాళ్ళం, అంటే ట్రేడింగ్ డే +5. అంటే మీరు మండే కొంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు అది ఇంట్రాడే కిందనే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పాటు అది ఇంట్రాడే కిందనే ఉండేది. సో ఆ తర్వాత దాన్ని 3+3 చేశారు, T+2 చేశారు, T+1 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. అంటే ఇప్పుడు మీరు కొన్నారంటే నెక్స్ట్ డేకి సెటిల్మెంట్ అయిపోతుంది. సో అప్పుడు ఒక వారం అంతా ఉండేది. తర్వాత అప్పుడు ఇంకోటి ఏంటంటే ఫిజికల్ షేర్స్లో ఇష్యూ ఏముంటుంది అంటే మోస్ట్ కేసెస్లో ఫిజికల్ షేర్స్ మనం ఒక దగ్గర కొంటే ఆ బ్రోకర్ మనకి డెలివరీ తీసుకొని మన చేతికి వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో 3 వారాలు 4 వారాలు పెట్టేది. ఇప్పుడు మనకి మార్జిన్ ఆఫ్ ట్రేడ్, ఒక ట్రేడ్లో మనకి ఒక 1% వస్తే మనకి వీ విల్ బీ ఇన్ ఏ ప్రాఫిట్, అన్ని ట్రాన్సాక్షన్స్ కాస్ట్ పోగా. అప్పుడు బ్రోకరేజ్ ఒకవేళ మీరు సబ్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు 4% పడేది బ్రోకరేజ్. అంటే మీరు 100 రూపాయలు కొంటే 108 రూపాయలకి పైన పోతేనే మీకు గిట్టుబాటు అయ్యేది. అంటే 4 రూపాయలు కొనడం మీద 4 రూపాయలు అమ్మడం మీద అంత మార్జిన్స్లో మేనేజ్ చేసేవాళ్ళు. ఒకవేళ మీకు డైరెక్ట్గా మీకు బాంబే బ్రోకర్ తెలుసున్నా సరే 2 రూపాయల కన్నా తక్కువ బ్రోకరేజ్ లేదు. మూడోది డెలివరీ సిస్టమ్స్లో, డెలివరీ అప్పుడు మనం షేర్స్ కొన్నప్పుడు అప్పుడు లాట్స్లో ఉండేవి. అంటే రిలయన్స్ షేరు 50 షేర్లకి ఒక సర్టిఫికేట్. అంటే మీరు రిలయన్స్ కొనాలంటే 50 కొనాలి అప్పుడు. ఓకే, అప్పుడు ఇంకొక చిన్న విచిత్రం ఏంటంటే మీకు ఫ్రాక్షన్ షేర్స్ ఉండేవి. అంటే బోనస్లోనో రైట్స్లోనో వచ్చే షేర్లు కొన్ని ఉండేవి, లేదా 10, 5 ఇట్లా ఉండేవి. వాటిని ఆడ్ లాట్స్ అనేవాళ్ళం. ఆడ్ లాట్ అనేది సపరేట్ ట్రేడింగ్ కంప్లీట్గా. సో నా దగ్గర కొన్ని షేర్లు ఉంటే నేను ఎవరికి అమ్మేవాళ్ళం, మళ్ళీ ఇట్లా జమ చేసి ఒక లాట్ 50 అయ్యేంత వరకు వాటిని కొనేసి మళ్ళీ ఒక సర్టిఫికేట్ కింద క్రియేట్ చేసి మళ్ళీ అమ్మేవాళ్ళం. ఆడ్ లాట్ ట్రేడింగ్ అనేది అప్పుడు గొప్ప ఒక రకంగా చెప్పాలంటే. ఆడ్ లాట్ బయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అప్పుడు. తర్వాత బ్రోకింగ్ ఆఫీసులకు వెళ్తే ఎవ్రీ ఫ్రైడే తర్వాత డెలివరీస్ వచ్చేవి. వాళ్ళు బస్తాలో పట్టుకొచ్చేవాళ్ళు సర్టిఫికేట్లు, బస్తాల్లో ఇచ్చేవాళ్ళు, డెలివరీలు ఇచ్చేవాళ్ళు. అంతంత కట్టలు ఉండేవి. సో నేను ఒకవేళ ఏదైనా షేర్ కొని నేను డెలివరీ కోసం వెళ్తే వాళ్ళు మళ్ళీ అగైన్ దానికి ఒక ఇది చేసేవాళ్ళు. తర్వాత అప్పుడు ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు ట్రేడర్లకి. నాకు ఏ ప్రైస్లో వచ్చింది అనేది నాకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అప్పుడు ఏమైనా బ్రోకర్ ఏ ప్రైస్ చెప్తే అదే ప్రైస్ మనకి. సాధారణంగా మనం ఒకవేళ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇక్కడ ఒక సబ్ బ్రోకర్ ద్వారా మనం కొనుంటే అక్కడ ఆ రోజు హైయెస్ట్ ప్రైసే మనకి పడేది, లోయెస్ట్ ప్రైస్ వచ్చే అవకాశమే లేదు అప్పుడు. సో అలా ఆ ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు బాగా పెరిగింది. మనమే కొంటున్నాం, మనం ఏ ప్రైస్లో కావాలో మనం లిమిట్ ప్రైస్ ఆర్డర్ పెట్టి మనం చేస్తున్నాం. ఆ సిస్టమ్ మారింది. ఆ తర్వాత అప్పుడు న్యూస్ కోసం మేము డిపెండ్ అయి ఉండేవాళ్ళం. తర్వాత
ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో BSE సెన్సెక్స్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మన హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు నిలబడితే ఆ లోపల నుంచి ఎవరో ఒకరు వస్తుంటే ఆ సైన్ బోర్డ్ మీద ఏదో బొమ్మ అది అంకె కనబడితే ఆ అంకె ఇంత ఉంది, ఇవాళ ఇన్ని పాయింట్లు గెయిన్ అయింది అని చెప్పేవాళ్ళు వాళ్ళు వచ్చి. దానికోసం మేము వాళ్ళకి ఛాయలు తప్పించి అవన్నీ చేసి ఉండేవాళ్ళు. చిన్న మార్కెట్ అప్డేట్ తెలుసుకోవడానికి, మార్కెట్ అప్డేట్ చేసుకోవడం కోసం, కొంతమంది స్టాక్స్ అప్డేట్ చేసుకోవడం కోసం ఉండేవాళ్ళు. తర్వాత ఎకనామిక్ టైమ్స్ మనకి ఇక్కడికి 3:30కి ఫ్లైట్ వస్తే అది మన చేతికి వచ్చేటప్పటికి 5 అయ్యేది. ఏది బాంబే నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఎకనామిక్ టైమ్స్. కానీ అప్పుడు ఈ బిజినెస్ లైన్ లేదు, అప్పటికి బిజినెస్ లైన్ కానీ ఇన్ని బిజినెస్ పేపర్లు ఉండే కదా, అందరూ ఎకనామిక్ టైమ్స్ మీదే డిపెండ్ అయి ఉండేవాళ్ళం. సో 5 గంటలకు వచ్చిన తర్వాత ఒక 10 మంది కలిసి ఇట్లా దానికోసం ఎగబడేవాళ్ళు. అసలు కోర్ట్స్ చూడడం కోసము, తర్వాత న్యూస్ చూడడం కోసము, కంపెనీ బాంబే న్యూస్, దలాల్ స్ట్రీట్ న్యూస్ అంతా, దలాల్ స్ట్రీట్ న్యూస్ కోసం అసలు ఎకనామిక్ టైమ్స్ చేసేవాళ్ళు. ఓకే, అది ఆ సినియారో నుంచి బయటపడ్డాం. ఇవాళ ఫింగర్ టిప్స్ మీద వచ్చేస్తున్నాయి. మీరు NSE సైట్ లో నోటిఫికేషన్ చూస్తే కంపెనీ నోటిఫికేషన్ క్షణాల్లో చేరుతున్నాయి. యాజ్ ఏ బిజినెస్ జర్నలిస్ట్ గా నాకు ఒక అడ్వాంటేజ్ ఉండేది అప్పుడు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బాంబే హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లోపలికి వెళ్ళి కూర్చునే వాళ్ళము. ఆ కంపెనీ సెక్రటరీ దగ్గర కూర్చుంటే, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ సెక్రటరీ దగ్గర కూర్చుంటే అతను ఏదో ఇవాళ నోటిఫికేషన్స్ ఏమున్నాయి సార్ అంటే ఏదో అందించేవాడు. వాటిని పట్టుకొని వార్తలు రాసేవాళ్ళము. మాకుండే అడ్వాంటేజ్ అది ఉండేది. మాకు కొంచెం కొద్దిగా ముందుగా తెలిసేది మాకు, అంటే ఆ అడ్వాంటేజ్ ఉండేది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఫ్యాక్స్ మిషన్ల నుంచి ఇట్లా వస్తూ ఉండేవి నోటిఫికేషన్లే, కంపెనీ నోటిఫికేషన్స్. వాటిని పట్టుకొని వార్తలు రాసేవాళ్ళం. సో అప్పటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు వాళ్ళకి చెప్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంటది, చాలా విచిత్రంగా అనిపిస్తుంటది. రైట్. సో అయితే మీరు 91లో వచ్చారు కదా, సో మీరు వచ్చిన తర్వాత NSE కూడా స్టార్ట్ అయింది. 92 నవంబర్లో ఏమో NSE కూడా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ జర్నీ ఎలా మూవ్ అయింది అసలు? ఆ తర్వాత NSE అనేది ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్ నిజం చెప్పాలంటే ట్రేడింగ్ లో. ఎందుకంటే ఆ తర్వాత 4 ఏళ్ళకి కానీ BSE బోల్ట్ తీసుకురాలేదు, అంటే BSE ఆన్లైన్ ట్రేడింగ్ టెర్మినల్ తీసుకురాలేకపోయింది. NSE వాళ్ళకు మెంబర్షిప్ కావాలంటే అప్పుడు సపరేట్ శాటిలైట్ టెర్మినల్స్ పెట్టేవాళ్ళు పైన, సో సిగ్నల్స్ కోసం. తర్వాత ఆ NSE వచ్చిన తర్వాత ఏమైందంటే ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత, సో బ్రోకింగ్ ఆఫీసులో అప్పుడు మీరు చూస్తే ఎలా ఉండదంటే ఒక 20-30 మంది కూర్చునేవాళ్ళు, అంత ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, వాట్ ఎవర్ యూ కాల్, వాళ్ళంతా ప్రైస్లు లైవ్గా చూసుకునేవాళ్ళు. ఆ BSEలో ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయిపోయేది. ఆ తర్వాత దాన్ని అగైన్ BSE కూడా లాంచ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది రావడం మొదలుపెట్టింది, ట్రేడ్లో ట్రాన్స్పరెన్సీ రావడం మొదలు. తర్వాత ఆటోమేటిక్గా బ్రోకరేజ్ తగ్గాయి, అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గిపోయినాయి ట్రేడర్లకి, ఇన్వెస్టర్లకి. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. డిమెటీరియలైజేషన్ మొదలైంది, స్టాక్స్ డిమెటీరియలైజేషన్ అంటే షేర్ సర్టిఫికెట్లు అన్ని డిమెటీరియలైజేషన్ మొదలైంది. సో మీకు ఫిజికల్ షేర్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. చాలా సందర్భాల్లో ఫిజికల్ షేర్స్ లో ఒక డిసడ్వాంటేజ్ ఏమి ఉండేదంటే సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వకపోయేది. యాక్చువల్ షేర్ హోల్డర్ మనకు అమ్మిన తర్వాత మనం అతను ట్రాన్స్ఫర్ డీడ్ మీద సైన్ చేసి ఇస్తే ఆ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ అగైన్ వీ నీడ్ టు పర్స్యూ దట్. ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్ పెట్టేది. ఇప్పుడు కానీ మనం బ్యాంక్ లేదని అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే అకౌంట్ ఎప్పుడో తీసుకుంటాం, ఒక 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు సంతకం పెడితే మ్యాచ్ కాదు, సేమ్ అదే సిచ్యువేషన్. ఎస్, మీకు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. నా దగ్గర ఒక 25 lakhs వర్త్ షేర్స్ ఉండేవి 95లో. ఓకే, నాట్ నౌ. ఇప్పుడు 95లో 30 ఏళ్ల క్రితం ఒక సబ్ బ్రోకర్కి నేను ఇస్తే అతను కలకత్తాకి వెళ్ళి వాటిని ట్రాన్స్ఫర్ డీట్ మీద సంతకం పెట్టించుకొని ట్రాన్స్ఫర్ ఏజెంట్కి ఇచ్చి తీసుకొని రావాలి. సో ఈ మిస్డ్ సమ్వేర్ ఈ మిస్డ్ ఇట్ అండ్ పర్సన్ కూడా మిస్ అయిపోయాడు. నాతో పాటు ఇంకో డాక్టర్ కూడా ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తే నావి ఆయనవి అందరి పోయినాయి, ఆ మనిషి కూడా గాయమైపోయాడు. జంప్. సో ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, 25 lakhs బిఫోర్ మ్యారేజ్ ఎట్ ద యంగెస్ట్ ఏజ్ 95. సో అలా నాలాగా ఎంతమంది నష్టపోయి ఉన్నారో చూడండి ఒకసారి. చాలా మంది నష్టపోయారు. సో అది ఆ ట్రాన్స్ఫర్ డీడ్ మీద సిగ్నేచర్లు టాలీ అవ్వకపోవడము, తర్వాత కొన్ని ఏదో కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో మన పేరు మీద రాకపోవడం కారణంగా డివిడెండ్ రాకపోవడము, బోనస్లు రాకపోవడము, రైట్స్కి ఎలిజిబిలిటీ లేకపోవడం, ఇలా చాలా చాలా జరిగేవి. కానీ ఇవాళ ఆ ఇష్యూస్ ఏమి లేవు. నిజానికి డిమెటీరియలైజ్డ్ షేర్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.
ఇప్పుడు లాస్ట్ ఓన్లీ ఐ థింక్ ఇంకో 2-3 నెలల్లో ఆ డెడ్ లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. అందరూ కూడా ఎవరి దగ్గర అయితే ఫిజికల్ షేర్స్ ఉన్నాయో అవన్నీ మీ మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర ఉన్నాయా, మీరు వాళ్ళ వారసులాగా ఏదో తెలియదు కానీ, బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ డిమెటలైజేషన్ ఫస్ట్. అదర్వైజ్ మీకు ఇంకా పోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు.